పేతురు, అవునా నీవేనా యేసయ్యా? నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేలాగా నాకు సహాయం చేస్తావా అన్నాడు. సరే నాయన, నువ్వు నడువు, దాంట్లో తప్పేం ఉంది, రా నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచెను. ఆయన నడిచాడా లేదా? ఆయన నడవకుండా ఎవరినే పడిపోలా. ఆయన నడుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువును చూస్తూ ఆయన నడుస్తూ చక్కగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందంగా ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయనకి సంతోషం. ఎందుకనంటే ఆయన నీళ్ల మీద ఎప్పుడు నడవలేదు. దేవుణ్ణి చూస్తూ ఆహా ఇది ఎంత గొప్ప కార్యం అని చెప్పి ఆయన ఆనందిస్తూ ఉండగా ఒక్కసారిగా అటు వైపు నుంచి గాని, అక్కడ మనం చూస్తున్నాం, చూడ తర్వాత గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. ఆమెను హల్లెలూయా. అయితే చూడండి, మనం దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుడి మీద మనం ఫోకస్ పెట్టినప్పుడు, ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు భయం లేదు, మనకి బెదురు లేదు. మన అనారోగ్యం చూస్తే మనకు భయం లేదు, మన ఆర్థిక పరిస్థితులు చూస్తే మనకు భయం లేదు. అయ్యో ఈ టార్గెట్ని మనం ఛేదించలేము అనే పరిస్థితులు వచ్చినప్పుడు మనకు భయం లేదు. మన చుట్టూ ఉన్నవారు మనం ముట్టుతూ ఉన్నప్పుడు మనకు భయం లేదు. కానీ కొన్నిసార్లు గాలి వీస్తూ ఉండగా, కొన్నిసార్లు అటు నుంచి వచ్చే కొన్ని సమస్యలు వలె ఆ గాలి మన మీదకు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ గాని అనే ఆ సమస్య మన మీద పడుతూ ఉంటుంది, ఆ కుటుంబ సమస్య మన మీద పడుతూ ఉంటుంది, ఆ అనారోగ్య సమస్య మన మీద పడుతూ ఉంటుంది. అయితే ఒక్కసారిగా నువ్వు ఫోకస్ చేసిన క్రీస్తు వైపు కాకుండా గాని అనే ఆ తుఫాను వైపు మనం చూస్తూ ఉంటాం, గాని అనే ఆ రోగం వైపు మనం చూస్తూ ఉంటాం, ఆ యొక్క మారని భర్త వైపు చూస్తూ ఉంటాం, ఆ మారని భార్య వైపు చూస్తూ ఉంటాం, ఆ భార్యని ఆ తండ్రి వైపు చూస్తూ ఉంటాం, ఆ మారని త్రాగుబోతు వ్యక్తుల మీద చూస్తూ ఉంటాం, ఆ మారని కుటుంబ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, ఆ మారని ఆర్థిక పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం, ఆ తగ్గని ఆ రోగాన్ని చూస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభువును మనం చూడం కాబట్టి మనలో భయం కలుగుతుంది, కాబట్టి మనలో అవిశ్వాసం కలుగుతుంది. ఇక్కడ పేతురు యేసు ప్రభువు మీద ఫోకస్ చేసినంతసేపు తను సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమెను హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు మనం క్రీస్తు ప్రభువు మీద మనం ఫోకస్ పెట్టినట్లయితే, ఆయన వైపు మనం చూసినట్లయితే సమస్యల పై నుంచి మనం వెళ్ళిపోతాం. ఆమెను హల్లెలూయా. పక్షి రాజు వలె పక్షి రాజు ఎదురు వెళ్తూ ఉంటాడు. దేనికి తెలుసా? ఎదురుగా వస్తున్న గాలికి తను ఎగురుకుంటూ వెళ్ళే ఒకే ఒక పక్షి ఏదైనా ఉందంటే అది పక్షి రాజే. ఆ విధంగా పేతురు క్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నంతసేపు ఆయన నడుస్తూనే ఉన్నాడు. ఆయన పడిపోలా, ఆయన దిగజారిపోలా, ఆయన నీళ్ళలోకి వెళ్ళా. ఎందుకంటే ఆయన ఫోకస్ క్రీస్తు ప్రభు మీద ఉంది. ఎందుకంటే ఆయన రక్షిస్తాడు, ఆయన నడిచినట్లుగా నన్ను నడిపిస్తాడు, ఆయన మార్గంలో నన్ను నడిపిస్తాడు, కాబట్టి నేను భయపడను అని అనుకున్నాడు. కానీ ఒక అల్ప విశ్వాసం, కానీ ఒక భయం, ఏదో తెలియని ఒక గాలి, ఏదో తెలియని ఒక సమస్య తనకి ఎదురైంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు వైపు చూడట్లా, సమస్య వైపు చూస్తున్నాడు. ఆమెను హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది మనం సమస్యలు వచ్చినప్పుడు క్రీస్తు వైపు చూడం, ఆ సమస్య వైపు చూస్తాం. అయ్యో ఈ రోగం తగ్గట్లా, అయ్యో ఈ వ్యాధి తగ్గట్లా, అయ్యో నా తండ్రి మారట్లా, అయ్యో నా భార్య మారట్లా, అయ్యో నా భర్త మారట్లా, అయ్యో ఈ చిత్రహింసలు, అయ్యో ఈ బాధలు ఏంటని నీ బాధల వైపు నువ్వు చూస్తున్నంతసేపు నువ్వు పడిపోతూ ఉంటావు, లోకంలో పడిపోతూ ఉంటావు. మరి దేవుని వైపు నువ్వు చూడకపోయినట్లయితే పడిపోయి భయానికి గురై అవిశ్వాసము కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. కాబట్టి నువ్వు పడిపోయిన స్థితి, పతనమైపోయిన స్థితి నీకు కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు క్రీస్తు వైపు చూచినట్లయితే భయం నీకుండదు. మనం క్రీస్తు వైపు చూస్తూ ఉంటే ఆ భయాన్ని మనం ఛేదించవచ్చు, ఆ భయాన్ని మనం పోగొట్టుకోవచ్చు. ఆమెను హల్లెలూయా. పేతురు మరలా అయ్యా రక్షించు, నిజమే నేను అవిశ్వాసాన్ని చూపించా, అయ్యో నేను సమస్య వైపు చూచా, అయ్యా నీ వైపు ఫోకస్ చేయలా, నేను వెనక్కి తిరిగానయ్యా, నేను పడిపోతున్నా, నన్ను రక్షించు, నన్ను కాపాడు అనగానే ప్రభు
తన చేతిని పట్టుకుని పైకి లేపడం మనం చూస్తూ ఉన్నాం. ఆమెను హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరిలో ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. క్రీస్తు ప్రభు మీద ఫోకస్ ఒకవేళ తప్పిపోయిందేమో. క్రీస్తు ప్రభు నీ కుటుంబంలో చేస్తారనే ఆ మేలు జరగడానికి సమయం పట్టుతుందని చెప్పి నువ్వు ఒకవేళ డైవర్ట్ అయిపోయావేమో, ఒకవేళ లోకం వైపు తిరిగేవేమో, లేకపోతే ఆశల్లోకి వెళ్ళిపోయావేమో. ప్రియ సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆ పడిపోయిన స్థితిలో నుంచి ప్రభువా నన్ను రక్షించుమని ఈ రోజు నీ చేతులు చాచినట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెను హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దిగులు పడి ఇంకా సముద్రంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. ఆ బాధల్లో కూలిపోవాల్సిన అవసరం లేదు. ఆ బంధకాల్లో కూలిపోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యాధి తెగుల్లో కూలిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే భయం పోవాలంటే ఫోకస్ చేయి. క్రీస్తు వైపు నువ్వు ఫోకస్ చేయి. ఆ విధంగా ఎప్పుడైతే ఫోకస్ చేశాడో మరలా పేతురు నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడు. ఆయన అవిశ్వాసం పోయింది.